అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈటెల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని పెట్టింది సార్ భారతీయ జనతా పార్టీ. కానీ అప్పుడు చేరికల కమిటీ పెట్టిన ఆ పార్టీ నుంచి చాలామంది ఎగ్జిట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎంట్రీ అవుతూ ఉన్నారు సార్. అప్పుడు ఎగ్జిట్, ఇప్పుడు ఎంట్రీ అవ్వడం ఏమిటి తేడా? అంటే ఈటెల రాజేందర్ కన్నా ముందు ఇంద్రసేనారెడ్డి నాయకత్వం, ప్రస్తుత త్రిపుర గవర్నర్, ఆయన నాయకత్వంలో చేరికల కమిటీ ఉండే. సో ఇంద్రసేనారెడ్డి నాయకత్వంలో చేరికల కమిటీ పనిచేయడం లేదని, ఈటెల రాజేందర్ అయితే విస్తృత సంబంధాలు ఉన్న వ్యక్తి కనుక ఆయన నాయకత్వంలో చేరికల కమిటీ ఉంటే ఎక్కువ మంది చేరుతారని చెప్పి ఆయన నాయకత్వంలో కమిటీ వేశారు. కానీ ఆ కమిటీ వేసినా కూడా మీరు అన్నట్లు చేరిన వాళ్ళు ఏం లేరు, పోయిన వాళ్ళే ఉన్నారు. సో ఎందుకు వచ్చారంటే చేరికలు చేరకపోవడం అనేది కమిటీలపై ఆధారపడి ఉండదు, ఈటెల రాజేందర్పై ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ పైన ఆ ఈటెల రాజేందరే ఒక మాట అన్నాడు, మనకు గుర్తుండే ఉంటుంది. పొంగులేటి జూపల్లితో మాట్లాడాక వాళ్ళని రమ్మంటే వాళ్ళు రాకపోవడం పోగా నన్నే రమ్మంటున్నారు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అందువల్ల ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ పైన పోరాడే చిత్తశుద్ధి లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో ఏమన్న అనుమానంతో బీజేపీ బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తుంది. అందుకు ఉదాహరణే కవితను అరెస్ట్ విషయంలో జరుగుతున్న తతంగము, బండి సంజయ్ని మార్చడము. ఈ పరిణామాల వల్ల బీజేపీ సిన్సియారిటీ టు ఫైట్ కేసీఆర్ వాజ్ సీరియస్లీ అండర్ క్వశ్చన్. అది బీజేపీ నేతల్లో ఉండే, బీజేపీ కార్యకర్తల్లో ఉండే. 119 నియోజకవర్గాలకు ఇక్కడ ఒక జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగి 119 నియోజకవర్గాలకు 119 పరిశీలకులు బీజేపీ పంపింది. వాళ్ళందరూ వచ్చి అధిష్టానానికి ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే, మేము ఎక్కడికి పోయినా మమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతున్నారు. 1, బండి సంజయ్ని ఎందుకు తొలగించారు, 2, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ లేదు. సో సీక్వెల్ 2 రావాలి, బాహుబలి. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అని అర్థం కావాలంటే సెకండ్ బాహుబలి 2 చూడాలి. ఈ రకంగా దీన్ని ఏం చూస్తే అర్థమవుతుంది అనే క్వశ్చన్ ముందు నుంచి వచ్చాయి. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఆ రోజున్న కాంటెక్స్ట్ ఏంటి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ గద్దెదించడం అనే కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో బీజేపీ వెనుకబడిందన్న భావన ఎప్పుడైతే వచ్చిందో బీజేపీ నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అంటే కాంగ్రెస్ పట్ల సానుకూలత కనబడ్డది. బీజేపీ నిజాయితీ కేసీఆర్పై పోరాడడంలో అనుమానాస్పదమైంది. దీని ఫలితంగా ఆ పార్టీలో ఎవరు చేరకపోగా మీరు అన్నట్లు అనేక మంది, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇలా చాలామంది వెళ్ళిపోయారు, వెళ్ళి గెలిచారు కూడా వాళ్ళు. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు, వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచాడు. అలా వరుస పెట్టి నేతలు వెళ్ళడం మొదలైంది. సో ఈవెన్ ఈటెల రాజేందర్ కూడా ఉంటాడా అనే ప్రశ్నలు కూడా ఆ రోజుల్లో ఎదురయ్యాయి. ఆయన బహిరంగంగానే అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ వచ్చాడు కూడా. ఆ కాంటెక్స్ట్ నుంచి ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత కాంటెక్స్ట్, ఎన్నికల తర్వాత కాంటెక్స్ట్లో మోడీని మళ్ళీ గెలిపించాలా వద్దా అనే కాంటెక్స్ట్ చుట్టూ జరుగుతున్న ఎన్నికది. కేసీఆర్ను గద్దెదించడమా లేదన్న కాంటెక్స్ట్ కాదు. అందువల్ల ఇక్కడ ఈ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు దేశంలో మళ్ళీ మోడీకి అనుకూలంగా వాతావరణం ఉంది. అందువల్ల బీజేపీ గెలవడానికి స్కోప్ ఉంది దేశంలో. దాని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటుంది. గత చరిత్ర కూడా అసెంబ్లీ ఎన్నికల్లోతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది అనేటువంటి అంశాలు రాజకీయ నాయకులు అట్రాక్ట్ చేస్తున్నాయి. రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయ వాతావరణాన్ని పసిగడుతూ మారుతూ ఉంటారు. ఇందులో సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, దేశం లేదు, ధర్మం లేదు. ఇవన్నీ కహానీలు చెప్పడు. రాజకీయ నాయకులకు ఏంటంటే వాళ్ళ ప్రయోజనము, వాళ్ళకి అధికారం రావడము. కొద్దిమంది పాపం మొదటి నుంచి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉండొచ్చు, కాదని అనను. కానీ అటు ఇటు చేరే వాళ్ళకి ఏ విలువలు ఉండవు. వారి విలువ ఒక్కటే, మేము ఎన్నికలు గెలవాలి, సో మా రాజకీయ ప్రయోజనాలు నెరవేరాలి. ఈ లక్ష్యంతో రాజకీయ నాయకులు అటు ఇటు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇవాళ బీజేపీ అట్రాక్టివ్గా కనబడుతుంది కంపారిటివ్లీ. అయితే కాంగ్రెస్ కన్నా మరి బీజేపీ అట్రాక్టివ్ అంటే కాంగ్రెస్లో వేకెన్సీస్ లేవు. అట్రాక్టివ్గా ఉండడమే కాదు, అట్రాక్టివ్గా ఉండడానికి వేకెన్సీ ఉండాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎప్పుడు ప్రేమిస్తాడో, ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే ప్రేమించి ఏం చేస్తాడు? సో బాయ్ ఫ్రెండ్ ఉన్నా ప్రేమించి ఎంపిక పెట్టడం ఉండొచ్చు ఎక్కడన్నా. కానీ ఆల్రెడీ ఆమె బాయ్ ఫ్రెండ్ కనుక నో వేకెన్సీ, నేను ప్రేమించిన ఉపయోగం ఉండదు అనుకున్న వాడు వెనక్కి తిరుగుతాడు.
ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్కు. ఇప్పుడు కొత్తగా వెళ్ళి చేరేది ఏమైనా అవకాశం ఉంటుందా, అక్కడ టికెట్ వస్తుందా అనేది లెక్కలేస్తారు. ఇప్పుడు నాగర్ కర్నూలులో ఉంది. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ తరఫున మల్లు రవి, అలాగే సంపత్ ఇంకా కూడా పోటీ ఉండొచ్చు. ఇవి రావులు పోయి ఏం చేస్తారు, అక్కడ టికెట్ వస్తుంది ఆల్రెడీ ఆయనకు. సో ఇదే క్రైటీరియా, టికెట్ వచ్చే అవకాశం ఉంటుందా, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే గెలుస్తామా, గెలిస్తే ఏమైనా రాజకీయంగా పదవి వస్తుందా. ఈ 3 ఫ్యాక్టర్స్, 1 టికెట్ రావాలి, 2 టికెట్ వస్తే గెలవాలి, 3 తాము గెలిచిన పార్టీ అధికారంలోకి రావాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ ఆధారంగా ఎవరైనా చేరుతారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎగ్జిట్ ఎందుకైందంటే టికెట్ రావడానికి అభ్యంతరం ఏం లేదు. ఫస్ట్ టికెట్ వస్తుందా, ఎస్. వివేక్ వెంకటరావుకి కానీ, రాజగోపాల్ రెడ్డికి కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి కానీ ఆ డౌట్ ఏం లేదు. సెకండ్ క్వశ్చన్, టికెట్ వస్తే గెలుస్తారా, అనుమానమే, క్వశ్చన్ మార్క్. మా టికెట్ వస్తే మనం గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందా, క్వశ్చన్ మార్క్. అంటే 1 ఎస్, 2 నోలు వచ్చే ఆన్సర్. నోలు ఎక్కువ, నో సావిట్ కనుక సో వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడేంటి, టికెట్ వస్తుందా, ఎస్. గెలుస్తామా, మేబీ ఎస్. గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి వస్తుందా, 100% ఎస్. అంటే 2 క్లియర్ ఎస్లు, 1 డౌట్ఫుల్ ఎస్. మరి ఇక ఎస్ సావిట్ కదా, అందుకని బీజేపీలో చేస్తున్నారు. రైట్ సార్.